హార్మోజ్‌లో ఒకవైపు ఇరాన్, మరొక వైపు అమెరికా నౌకల మీద దాడులు చేస్తున్నాయి. మా మాట వినండి అంటే, మా మాట వినండి అని చెప్పి కదులుతున్నటువంటి నౌకల మీద దాడులు చేస్తుంటే, మరొక వైపు ఏమొచ్చేసి యుద్ధం ప్రారంభమైనప్పుడే ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖున అయతొల్లా అలీ ఖమేనీ మీద దాడి జరిగింది కదా! ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఇరాన్ అక్కడ మైన్‌లను పరిచింది మందు పాతరలు. ఆ మందు పాత్రలు ఒక్కొక్కటే 500 కిలోలు ఉండొచ్చు, 1000 కిలోలు ఉండొచ్చు. అలాంటి పెద్ద పెద్ద మందు పాత్రలని ఎక్కడికక్కడ పరిచింది కదా! అవి ఇప్పుడు ఐఆర్‌జీసీకి కూడా దొరకడం లేదు. దాంతో ఇప్పుడు ఈరోజు 2 నౌకలు ఆ యొక్క మైన్‌ని తాకడం వల్ల 2 కూడా పేలిపోయాయంట. ఆ 2 కూడా చమురు నౌకలే. ఏ దేశానికి చెందినటువంటివి ఇంకా చెప్పలేదు కానీ, ఈ 2 నౌకలు పేలిపోయాయని చెప్పి ఐఆర్‌జీసీ చెప్తుంది. అలాగే మరొక 4 నౌకల్ని మేము అడ్డగించాము. అలాగే అమెరికా గనక మా మీద మరొక 3 రోజులు దాడి చేస్తే మేము కూడా పూర్తి స్థాయి దాడులు చేస్తామని కూడా హెచ్చరించింది. మా దేశంతో సరిహద్దులు ఉన్నటువంటి ఎన్ని దేశాలు ఉన్నాయో అంటే 6 దేశాలు, 7 దేశాలు సరిహద్దును పంచుకుంటున్నాయి కదా! ఈ దేశాలన్నింటికీ కూడా చాలా తీవ్రమైనటువంటి ముప్పు ఏర్పడిపోతుందని ఇప్పుడు ఐఆర్‌జీసీ అయితే ప్రకటించింది. దీన్ని అమెరికా ఏమొచ్చేసి కొట్టి పారేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇరానే ఆ నౌకల మీద దాడి చేసింది అని చెప్పి అమెరికా అంటుంది. ఇరాన్ ఏమంటుంది? ఈ దాడి మేము చేయలేదు. ఇంతకుముందు పాతినటువంటి మందు పాత్రలు టచ్ అవ్వడం వల్లే ఆ 2 ట్యాంకర్లు పేలిపోయాయని చెప్తున్నారు. అసలు ఏ దేశానికి చెందినటువంటి ట్యాంకర్లు అనేది ఇంకా తెలియరాలేదు.